హైదరాబాద్ నగరం ప్రపంచ టాప్ 5 నగరాల్లో నిలిచే సత్తా ఉందన్నారు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల. నైపుణ్యాభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవను కొనియాడారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విస్తరింపజేస్తున్నందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు సమ్మె విరమించాలని ప్రభుత్వం కోరింది. ఇక సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. తెలంగాణలో నైపుణ్యాభివృద్ధి, భవిష్యత్తు అవసరాలకు తగినట్లు మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవను మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ప్రశంసించారు. సత్య నాదెళ్లను హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ నైపుణ్యాభివృద్ధి, మెరుగైన మౌలిక వసతులే ఆర్థిక అభివృద్ధికి దోహదపడి హైదరాబాద్ను ప్రపంచంలోని టాప్ 50 నగరాల్లో ఉంచగలవని సత్యనాదెళ్ల అభిప్రాయపడ్డారు. తెలంగాణ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పెంచుతూ పోతున్నందుకు సత్యనాదెళ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ను టెక్నాలజీ డొమైన్లో ప్రపంచంలోనే అగ్రగామి నగరంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తుందన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వంటి సంస్థల ద్వారా పరిశ్రమలకు అవసరమైన ప్రతిభావంతులను అందుబాటులో ఉంచేందుకు చేస్తున్న కృషిని సత్యనాదెళ్లకు వివరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో మంత్రుల బృందం సెక్రటేరియట్లో ఎస్ఎస్ఏ ఉద్యోగులతో చర్చలు జరిపారు. విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని సమ్మెను విరమించాలని సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులను కోరారు మంత్రులు. సమ్మెను విరమిస్తే ప్రభుత్వం సమస్యలను పరిష్కరిస్తుందని చెప్పారు. మంత్రివర్గ ఉపసంఘం సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తుందని చెప్పారు. తగిన వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని గత కొన్ని రోజులుగా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు. గిరిజన సంక్షేమ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న 3,000 మంది కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లను తెలంగాణ ప్రభుత్వం రెన్యువల్ చేసింది. రెన్యువల్ కు సంబంధించిన ఫైల్పై మంత్రి సీతక్క సంతకం చేశారు. గిరిజన సంక్షేమ శాఖ విద్యా సంస్థల్లో 3,000 మంది కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లను రెన్యువల్ చేసినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు మంత్రి సీతక్క. కొత్త సంవత్సరంలో కేటీఆర్, హరీష్ రావులకు సినిమా చూపిస్తామన్నారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. బీఆర్ఎస్ కథ క్లైమాక్స్ కొచ్చిందని 2025లో కేటీఆర్ అరెస్టు ఖాయమని చెప్పారు. కొత్త ఏడాదిలో హరీష్ రావు కొత్త దారి చూసుకుంటాడన్నారు. కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు బీర్లా ఐలయ్య. కేటీఆర్ ఇప్పటికైనా నూతన సంవత్సరం నుంచి మీ తీరు మార్చుకొని ప్రజలకు అక్కరొచ్చే సూచనలు, సలహాలు మా ప్రభుత్వానికి ఇవ్వాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 2024లో బీఆర్ఎస్ పార్టీకి గుండుసుని వచ్చిన వాళ్ళ తీరు మార్చుకోలే. వచ్చే ఏడాది ఖచ్చితంగా కేటీఆర్కు, హరీష్ రావుకు సినిమా చూపిస్తాం. వాళ్ళ కథ క్లైమాక్స్కి వచ్చింది, తప్పకుండా నువ్వు అరెస్ట్ అయ్యేది ఖాయం. నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మాజీ ఎంపీ మందా జగన్నాథాన్ని మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మందా జగన్నాథానికి మంచి చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. గత కొంతకాలంగా మందా జగన్నాథం అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన హైదరాబాద్ నిమ్స్లో చికిత్స పొందుతున్నారు.